అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట్. నూతనంగా వచ్చిన ట్రీట్మెంట్ విధానాలలో మా హాస్పిటల్లో ఇప్పుడు మొట్టమొదటిగా ట్రీట్మెంట్ని ఎక్కువ మందికి చేరవేయాలనే ఉద్దేశంతో ఉచిత కన్సల్టేషన్ ఏర్పాటు చేశారు. చాలా చికిత్సా విధానాలలో 20% వరకు డిస్కౌంట్ ఏర్పాటు చేశారు. అవసరం ఉన్న వాళ్ళు వినియోగించుకోగలరు. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమిటంటే హిప్ జాయింట్. హిప్ జాయింట్లో రీప్లేస్మెంట్ ఎట్లా చేస్తారు, రీప్లేస్మెంట్లో వచ్చిన నూతన చికిత్సా విధానాలు ఏమిటి, దాంట్లో మా హాస్పిటల్ ప్రత్యేకత ఏమిటి, ఈ మూడు మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఒకటి, హిప్ జాయింట్ పూర్తిగా అరిగిపోయిన తర్వాత ఫైనల్గా మిగిలిపోయిన చికిత్సా విధానం ఏమిటంటే జాయింట్ మార్పిడి, దాన్ని హిప్ రీప్లేస్మెంట్ అంటారు. అది చూడడానికంటే ముందు అసలు హిప్ జాయింట్ అనేది దాని నిర్మాణం ఎలా ఉంటుందనేది మనం చెక్ చేసుకుందాం. హిప్ జాయింట్ రెండింటితోటి ఫామ్ అయిపోతుంది. ఒక కప్పులాగా ఉంటుంది, దీన్ని ఎసిటాబిలం అంటాం. ఈ కప్పు లోపల బాల్ కూర్చుంటుంది, దీన్ని ఫిమరల్ హెడ్ ఆర్ బాల్ అంటూ ఉంటాం. దీన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు అనమాట. ఈ జాయింట్ లోపల ఈ బాల్ కూర్చోవడం వల్ల జాయింట్ అనేది ఫ్రీగా ఆడుతూ ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఈ జాయింట్ కప్పు సైడ్ ప్రాబ్లం వచ్చినా కానీ, ఫిమరల్ హెడ్ సైడ్ ప్రాబ్లం వచ్చినా కానీ, ఈ జాయింట్ని బాగా ఆడించే లూబ్రికెంట్లో ప్రాబ్లం వచ్చినా కానీ, జాయింట్ స్పేస్లో ప్రాబ్లం వచ్చినా కానీ, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది చూశారు కదా, దీన్ని కార్టిలేజ్ అంటారు, మృదులాస్థి అంటారు. ఈ మృదులాస్థిలో ప్రాబ్లం వచ్చినా కానీ, ఫ్రాక్చర్ అయినా కానీ హిప్ జాయింట్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అనమాట. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఏమిటంటే కోవిడ్ హిప్, దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫిమోరల్ హెడ్ అంటామన్నమాట. మరి దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఫిమోరల్ హెడ్కి సంబంధించిన బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఇంతకుముందు బొమ్మలో చూశారు కదా, ఇది చాలా స్మూత్గా రౌండ్గా బ్లూగా ఉంది. ఈ ఫిమోరల్ హెడ్కి ఇక్కడ నుంచి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల దీని క్యారెక్టరిస్టిక్స్ ఆ స్మూత్గా ఉండేది కానీ, రౌండ్గా ఉండేది కానీ, ఫ్రిక్షన్ లేకుండా ఉండేది కానీ, లైవ్లీనెస్ కానీ కోల్పోతుందన్నమాట. దానివల్ల ఏమైపోతుంది, హిప్ జాయింట్ లోపల ఆడేది క్రమము కష్టమైపోతుంది. హిప్ జాయింట్ లోపల బాల్ అనేది స్మూత్గా ఆడకుండా పోతుంది. ఇది అరిగిపోయి 4వ స్టేజ్కి వచ్చేసి, ఈ 4వ స్టేజ్కి వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్. మరి ఈ జాయింట్ రీప్లేస్మెంట్లో మా హాస్పిటల్లో పాటించే కొత్త చికిత్సా విధానం ఏమిటంటే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్. దాన్ని నావిస్పిస్ రోబోటిక్ టెక్నాలజీ అంటాం మేము. తెలంగాణ, ఆంధ్రాలో డ్యూయల్ తెలుగు స్టేట్స్లో ప్రప్రథమంగా వచ్చిన మిషన్ మా దగ్గరే ఉంది. సమర్థవంతంగా హిప్ జాయింట్ రీప్లేస్మెంట్లు, నీ జాయింట్ రీప్లేస్మెంట్లు చేస్తున్నాము. ఈ చికిత్సా విధానాలతోటి చేయించుకున్న పేషెంట్లు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే మరి రోబోటిక్ అవసరం ఎంతవరకు ఉంది అన్న విషయాన్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే, హిప్ జాయింట్ అనేది స్టేబుల్గా ఉండడానికి చేసే ఆపరేషన్నే రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటాం. స్టేబుల్గా ఎప్పుడు ఉంటుంది అంటే కప్పు పొజిషన్, న్యాచురల్ కప్ పొజిషన్లో ఆర్టిఫిషియల్ కప్ పొజిషన్ ఉన్నా, తర్వాత న్యాచురల్ బాల్ పొజిషన్లో ఆర్టిఫిషియల్ జాయింట్ పొజిషన్ ఉన్నా, అప్పుడు ఏమవుతుందంటే కన్స్ట్రక్ట్ స్టేబుల్గా ఉంటుంది. మరి ఇది ఎంత యాంగిల్లో ఉండాలి, ఏ పేషెంట్కి ఎంత యాంగిల్లో ఉంది, ఆల్రెడీ అదే యాంగిల్ని అచీవ్ చేసామా లేదా అనేది తెలుసుకోవడానికి ఒకప్పుడు సియామ్ అనే పరికరాన్ని ఆపరేషన్ థియేటర్లో ఉండే ఎక్స్రే మిషన్ని వాడేవాళ్ళము. ఇప్పుడు ఏం చేసామంటే రోబోటిక్ మిషన్ తీసుకొని వచ్చాం. దీనివల్ల ఆపరేషన్ చేసే 30-40% సమయం తగ్గిపోతుంది. ఇమ్మీడియట్గా మనకి తెలిసిపోతుంది పూర్వంగా ఇంతకుముందు ఎస్టాబ్లం ఏ పొజిషన్లో ఉంది, అదే పొజిషన్లో మనం తీసుకొచ్చామా లేదా, సేఫ్ జోన్లో పెట్టామా లేదా, జాయింట్ పొడుగు అయిందా లేదా, కరెక్ట్ పొజిషన్లో కూర్చుందా ఉందా లేదా. మరి ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైతే జాయింట్ని పర్ఫెక్ట్గా కూర్చోపెట్టామో అప్పుడే దాని లాంజివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నుతుంది. ఎక్కువ కాలం మన్నాలంటే పెట్టే ఇంప్లాంట్ పర్ఫెక్ట్గా పెట్టాలి. పెట్టామా లేదా తెలుసుకోవడానికి పెట్టడానికి గైడ్ చేసే విధానాన్ని నావిస్పిస్ రోబో టెక్నాలజీ అంటారనమాట. చాలా సింపుల్ టెక్నాలజీ. మా దగ్గర అయితే నావిస్పిస్ రోబో టెక్నాలజీ కూడా ఏమాత్రం ఛార్జెస్ చేయకుండా జాయింట్ రీప్లేస్మెంట్స్ చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని కూడా సాధ్యమైనంత మందికి మీరు తెలియచేసి, ఎవరికైతే హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందో, లేదా హిప్ జాయింట్ అరిగిపోవడానికి ముందు స్థాయిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, స్టేజ్ 1, స్టేజ్ 2 ఉన్న వాళ్ళకి
బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ కానీ, ప్లాస్మా థెరపీ కానీ, ఆవి చికిత్సా విధానాలలో కూడా 20% వరకు డిస్కౌంట్ అందజేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు. సో మీరు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్కి అవసరం ఉంటే నావిస్విస్ రోబో టెక్నాలజీ వాడుకోవడం, హిప్ జాయింట్ అరిగిపోయినప్పుడు ఎర్లీ దశలో ఉంటే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ కానీ, రీజనరేటివ్ థెరపీ కానీ, ప్లాస్మా థెరపీ కానీ తీసుకోవడం. అసలు ఎనీ ఆర్థోపెడిక్ ప్రాబ్లంకి మా దగ్గర సొల్యూషన్ ఉంది. ప్రతి ఆర్థోపెడిక్ ప్రాబ్లంకి ఫ్రీ కన్సల్టేషన్ అందజేస్తున్నారు. ఎక్కడెక్కడైతే పాకెట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ కాదు అని మీరు అనుకుంటున్నారో అక్కడ డిస్కౌంట్స్ అందజేస్తున్నారు. సరే, డిస్కౌంట్ విషయాన్ని పక్కకు పెడితే అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈరోజు ఆ ప్రాబ్లంకి ప్రపంచంలో లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏది ఉంది అనే దానితోటి మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము. మీరందరూ అంత సమర్థవంతమైన ట్రీట్మెంట్ని తీసుకొని మీ జాయింట్స్కి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండాలనేది మా V9 హాస్పిటల్ యొక్క ఆశయం.